మాస్ మహారాజ్ రవితేజ హరిశంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. రవితేజ హరిశంకర్ల హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు క్రేజీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్తో మంచి హైప్ సినిమాపై పెరిగింది. ఇక డైరెక్టర్ హరిశంకర్ వరుస ప్రమోషన్స్తో జోరు మీదున్నాడు. టీజర్ రిలీజ్ అయ్యాక వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. ఇదిలా ఉండగా మిస్టర్ బచ్చన్ నుంచి సితార్ పేరుతో విడుదలైన రెండో సాంగ్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా ఆ సాంగ్ని కొంతమంది ట్రోల్ కూడా చేసిన సంగతి తెలిసిందే. కానీ స్లో పాయిజన్ లాగా ఆ సాంగ్ ఫ్యాన్స్కి ఎక్కేసింది. ఇక మిస్టర్ బచ్చన్ నుండి ఇప్పుడు థర్డ్ సింగిల్ అప్డేట్ కూడా వచ్చింది. జిక్కి పేరుతో రిలీజ్ కాబోయే ఈ సాంగ్ని ఆగస్టు 2న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సాంగ్ అప్డేట్ పోస్టర్ల హీరోయిన్ నడుంని కౌగిలించుకొని శోభన్ బాబులా రవితేజ పోజ్ ఇచ్చాడు. అలాగే హీరోయిన్ భాగ్యశ్రీ శ్రీదేవి లెవెల్లో నిల్చొని ఉంది. ఈ పోస్టర్ కూడా నెట్టేట ట్రెండ్ అవుతుంది. అయితే రెండో సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఫిలింపై టీం వారు డైరెక్టర్ హరిశంకర్ని మెట్రోన్ రాఘవేంద్రరావుతో పోల్చిన సంగతి తెలిసిందే. దానికి హరిశంకర్ కూడా ప్రమోషన్స్లో స్పందించి ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే హరిశంకర్ని రాఘవేంద్రరావు గారితో పోల్చేసరికి థర్డ్ సాంగ్ అప్డేట్ పోస్టర్లో దర్శకుడు రాఘవేంద్రరావు ఛాయలు కనిపించాయి. హీరో హీరోయిన్లు రవితేజ భాగ్యశ్రీ బోర్సే ఇచ్చిన ఫోజులు అలాగే ఉన్నాయి. ఈ పోస్టర్లో మోడ్రన్ శోభన్ బాబు శ్రీదేవిలా హరిశంకర్ చూపించడాన్ని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. హరిశంకర్ డైరెక్షన్లో రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు ఆవిడ. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే వరుసగా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఈ సినిమాకు ఈ అమ్మడు తీసుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాకు గాను ఈమె ₹1,00,00,000 తీసుకోబోతున్నారని టాక్. ఈ మూవీలో 2-3 సార్లు లంగా ఓణిలో కనిపిస్తారు. అలాగే 2 పాటల్లో కనిపిస్తారు. దానికే ఇంత ఇస్తున్నారని ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొత్తగా ఎంట్రీ ఇస్తున్న ఈమెకు ఇంత ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. సినిమా వస్తే కానీ ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉండేదనేది తెలియదు. మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. సినిమాలో ఒక చిన్న క్యామియోలో సిద్ధు జొన్నలగడ్డ కనిపిస్తాడని కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆ సీన్స్ షూట్ చేయక సినిమాలో ఆ సీన్స్ మాస్ ఆడియన్స్ని మరింత మెప్పిస్తాయని అంటున్నారు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ 2 సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సిద్ధు మిస్టర్ బచ్చన్లో తన మార్క్ కామియోతో మెప్పిస్తాడని టాక్. సిద్ధు ఎంట్రీ ఇచ్చినప్పుడు థియేటర్ అంతా మూత మోగిపోయేలా ఉంటుందని అంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.